హలో ఎవరీవన్, వెల్కమ్ టు గాంధీవం. ఈ రోజు మనం ద హెడ్డింగ్స్ ఆఫ్ ద హిందూ అనే సిరీస్ లో ఈ రోజు మనం ఇంకొక మంచి హెడ్డింగ్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ హెడ్డింగ్ మనకి ఏంటంటే మనకి ఈ హెడ్డింగ్, రైట్? సో కోహ్లీ హ్యాస్ షోన్ హీ ఈజెంట్ ఎవర్స్ టు లెర్నింగ్ న్యూ ట్రిక్స్. మనకి ఈ హెడ్డింగ్ మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. చాలా మంచి హెడ్డింగ్. ఇందులో మనకి చాలా గ్రామర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా మనకి వొకాబులరీ పరంగా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి, రైట్? మీరు అబ్జర్వ్ చేసినట్టు మనకి ఫస్ట్ మనకి ఇందులో సబ్జెక్ట్ టు వర్బ్ ని అబ్జర్వ్ చేద్దాం, రైట్? ఇక్కడ ఏమన్నా చూడండి, కోహ్లీ మనకి ఏమవుతుంది సబ్జెక్ట్, ఆబ్వియస్ గా. ఎందుకంటే జనరల్ గా మనం ఒక స్టేట్మెంట్ లో ఎవరి గురించి అయితే మాట్లాడతామో వాళ్ళని మనం ఏమంటాము, సబ్జెక్ట్ అంటాం. ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, కోహ్లీ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి కోహ్లీ ఏమవుతాడు, మనకి సబ్జెక్ట్ అవుతాడు. కోహ్లీ మనకి ఏమవుతాడు, సబ్జెక్ట్ అవుతాడు. ఓకేనా, రైట్? మరి తర్వాత మనకి ఏమొచ్చింది, హ్యాష్ షోన్ వచ్చింది కదా, అది మనకి ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. ఓకేనా, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. సో ఈ విధంగా మనకి వచ్చింది, రైట్? సో ఇక్కడ మనకి ఇక్కడ హ్యాష్ షోన్ ఉంది కదా, అందులో మనకి వర్బ్ ఫామ్ ఏంటో చూద్దాం, అదేవిధంగా టెన్స్ ఏంటో చూద్దాం. ఓకేనా, రైట్? హ్యాష్ షోన్ ఉన్నప్పుడు మనకి ఈ ఫార్మ్స్ వస్తాయి. మనకి షో, ఓకేనా, షో. సెకండ్ ఫామ్ మనకి ఏమొస్తుందంటే షోడ్. థర్డ్ ఫామ్ మనకి ఏమొస్తుందంటే షోన్. సో ఈ విధంగా షో మనకి V1 అవుతుంది, షోడ్ మనకి V2 అవుతుంది, షోన్ మనకి ఏమవుతుంది V3. ఇక్కడ మనకి ఏం వాడారు, V3 వాడారు. ఎందుకు V3 వాడారు, మనకి ఇక్కడ హ్యావ్ వచ్చింది కాబట్టి. ఓకేనా, ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా హ్యావ్ ఫార్మ్స్ వచ్చినప్పుడు, ఓకేనా, హ్యావ్ ఫార్మ్స్ వచ్చినప్పుడు వాటి తర్వాత మనకి ఆల్వేజ్ ఏమొస్తుంది, V3 వస్తుంది, రైట్? ఇంకో విషయం మనం ఏం నేర్చుకున్నాం, మనం ఎప్పుడైనా సరే హ్యావ్ ఫార్మ్స్ వాడామంటే అక్కడ మనకి టెన్స్ ఏముంటుందంటే మనకి పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుందండి. ఏముంటుంది మనకి, పర్ఫెక్ట్ టెన్సెస్, రైట్? గుర్తుపెట్టుకోండి, రైట్? హ్యావ్ ఫార్మ్ తర్వాత మనకి V3 వస్తే, హ్యావ్ ఫార్మ్ తర్వాత మనకి V3 వస్తే అక్కడ టెన్స్ ఏముంటుంది, పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది, రైట్? ఇంకో విషయం మనకి ఏంటి, ఇక్కడ హ్యాజ్ వచ్చింది కదా, హ్యాజ్ మనకి V1 V2 ఫార్మా, V1 ఫార్మ్. V1 లో మనకు వస్తే అక్కడ టైం ఏమవుతుందంటే ప్రెజెంట్ అవుతుందండి. ఇప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ అనేది V1 లో ఉంటే ప్రెజెంట్, హెల్పింగ్ వర్బ్ అనేది V2 లో ఉంటే పాస్ట్. ఓకేనా, లేదా హెల్పింగ్ వర్బ్ అనేది విల్ షెల్ అయితే మనకి ఏమవుతుంది, ఫ్యూచర్ అవుతుంది, రైట్? ఇక్కడ హ్యాజ్ అనేది మనకి మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్, హెల్పింగ్ వర్బ్. షోన్ మనకి ఏంటి, మెయిన్ వర్బ్. కాబట్టి హెల్పింగ్ వర్బ్ అనేది మనకి V1 లో ఉంది కాబట్టి టైం ఏమవుతుంది, మనకి ప్రెజెంట్ అవుతుంది. జనరల్ గా మనకి హెల్పింగ్ వర్బ్ అనేది టైం చెప్తుంది, మెయిన్ వర్బ్ అనేది యాక్షన్ చెప్తుంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ మనకి ఏంటి, హ్యాజ్, ఇది మనకి టైం చెప్తుంది. ఏ టైం చెప్తుంది, మనకి ప్రెజెంట్ అని చెప్తుంది, రైట్? యాక్షన్ మనకి ఏంటి, షోన్, ఇది మనకి ఏమవుతుంది, మెయిన్ వర్బ్ అవుతుంది, రైట్? సో ఈ విధంగా మనకి ఈ టెన్స్ మనం ఏం చెప్పొచ్చు అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పొచ్చు అండి. హ్యావ్ ఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్ టెన్సెస్, ఆ హ్యావ్ ఫార్మ్స్ అనేవి V1 లో ఉన్నాయి కాబట్టి టైం మనకి ఏంటి, ప్రెజెంట్. కాబట్టి టెన్స్ ఏమవుతుంది, మనకి అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకేనా, అయితే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూద్దాం, రైట్? నెక్స్ట్ పాయింట్ మనకి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కోహ్లీ హ్యాస్ షోన్. ఓకేనా, సో కోహ్లీ ప్రపంచానికి తెలియజేస్తున్నాడు అని మీనింగ్ అనమాట. ఓకేనా, లేదా ప్రపంచానికి చూపించాడు అని మీనింగ్, రైట్? ఇప్పుడు మనకి ఏం చేశాడంటే చూద్దాం, రైట్? ఇక్కడ ఏముందో చూడండి, నెక్స్ట్ మనకి హీ ఈజెంట్ ఎవర్స్ టు లెర్నింగ్ న్యూ ట్రిక్స్ అనేది మనకి స్టేట్మెంట్ అనమాట, రైట్? ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది, అది మనం డిస్కస్ చేద్దాం. మనకి ఏంటది, ఎవర్స్ టు అనేది. ఓకేనా, మామూలుగా ఫస్ట్ అయితే మీకు ఎవర్స్ అంటే మీనింగ్ చెప్తాను చూడండి. మనకి రెండు నేర్చుకో, 2 వర్డ్స్ నేర్చుకోవాలి. ఓకేనా, ఒకటి ఎవర్ట్ అనే వర్డ్, ఇంకోటి మనకి ఏంటంటే ఎవర్స్ అనే వర్డ్. ఎవర్ట్, ఎవర్స్, ఈ రెండు మనం నేర్చుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఎవర్ట్ అని ఉంది కదా, ఇది మనకి ఏమవుతుందంటే ప్రివెంట్ అనే మీనింగ్ వస్తుందండి. ఎవర్ట్ అంటే మనకి ఏమొస్తుంది, ప్రివెంట్. దేన్ని మనం ప్రివెంట్ చేయడానికి అంటే జరగకుండా అడ్డుకోవడాన్ని మనం ఏమంటామంటే ఎవర్ట్ అంటాం, రైట్? ప్రివెంట్. ఇది మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుందంటే వర్బ్ అవుతుందండి. మరి ఎవర్స్ ఉంది కదా, ఎవర్స్ అంటే ఏమని చెప్పొచ్చు అంటే డిస్లైక్ అని చెప్పొచ్చు అండి, డిస్లైక్. ఓకేనా, డిస్లైక్ అని చెప్పొచ్చు. ఓకేనా, డిస్లైక్. లేదా మనం ఏం చెప్పొచ్చు అంటే ఎగెనిస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఎగెనిస్ట్ ఆర్ డిస్లైక్ అని చెప్పొచ్చు. ఇది మనకి జనరల్ గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుందంటే మనకి యాడ్జెక్టివ్ అవుతుందండి. ఓకేనా, యాడ్జెక్టివ్, రైట్? నెక్స్ట్ పాయింట్ మనకి ఏంటంటే ఎవర్స్ అనే వర్డ్ వచ్చింది కదా, ఎవర్స్ అనే వర్డ్ తో మనకి ప్రిపోజిషన్ ఏమొస్తుందంటే టు వస్తుంది. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, మీకు ఎప్పుడైనా సరే ఎవర్స్ వచ్చిందంటే దాంతో మనకి ఏమొస్తుంది, టు. ఈ కాన్సెప్ట్ మనం ఏమంటామంటే ఫిక్స్డ్ ప్రిపోజిషన్ కాన్సెప్ట్ అంటామండి. ఓకే, ఇది మీకు చాలా ఇంపార్టెంట్, రైట్? సో క్లోజ్ టెస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ కరెక్షన్, ఇలా మీరు ఏ కాన్సెప్ట్ తీసుకున్నా గానీ మనకి ఈ ఫిక్స్డ్ ప్రిపోజిషన్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఈ విధంగా మీకు ఎప్పుడైనా సరే ఎవర్స్ వచ్చినప్పుడు వెంటనే మనకి ఏమొస్తుంది, టు వస్తుంది. ఓకే, ఎవర్స్ అంటే మీనింగ్ ఏంటి, డిస్లైక్. ఒకవేళ దానికి మనకి ఆపోజిట్ మనం తీసుకోవాలనుకున్నాం. ఓకే, ఆపోజిట్ మనం తీసుకోవాలనుకుంటే ఏం తీసుకోవచ్చు అంటే మనం, రైట్, ఆపోజిట్ కావాలంటే ఫాండ్ ఆఫ్ అని తీసుకోవచ్చు అండి. ఏం తీసుకోవచ్చు, ఫాండ్ ఆఫ్. ఓకేనా, మనకి ఫాండ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి, లైక్. ఓకేనా, దేన్నైనా మనం ఇష్టపడుతున్నాం అనుకోండి, దాన్ని ఫాండ్ ఆఫ్ అంటాం. ఫాండ్ తో మనకి ఏమొస్తుంది, జనరల్ గా ఆఫ్ వస్తుంది. ఓకేనా, ఎవర్స్ తో మనకి ఏమొస్తుంది, టు వస్తుంది. ఈ విషయాలు మీరు నేర్చుకోవాలి, అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మనకి ఏంటంటే సో నార్మల్ గా చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే టూ వస్తే ఏమొస్తే, టూ వస్తే ఖచ్చితంగా రైట్ V1 రావాలనుకుంటారు. అలా ఏమీ లేదండి. 2 వస్తే మనకి ఏం రావచ్చు అంటే V1 రావచ్చు, లేదా V4 కూడా రావచ్చు. ఇప్పుడు అది మనం డిస్కస్ చేద్దాం చూడండి. రైట్, నార్మల్ గా మనకి
2 తర్వాత ఏం రావచ్చు, V1 రావచ్చు, లేదా 2 తర్వాత మనకి ఏం రావచ్చు, V4 కూడా రావచ్చు. ఇది మీకు తెలియాలన్నమాట. ఓకేనా, V1 రావచ్చు, V4 రావచ్చు. అయితే మనకి డౌట్ రావచ్చు, ఎప్పుడు V1 వస్తుంది, ఎప్పుడు V4 వస్తుంది. రైట్, నార్మల్గా మనకి ఎప్పుడైనా సరే టు డూ సంథింగ్, ఓకేనా, టు డూ సంథింగ్ అన్నాం అనుకోండి. టు డూ సంథింగ్ అంటే మనకి ఏమొస్తుందంటే 2 + V1. అలా కాకుండా టు సంథింగ్ అన్నాం అనుకోండి, టు సంథింగ్, అప్పుడు మనకి ఏమొస్తుందంటే V4 వస్తుంది. ఇది మీరు నేర్చుకోవాలి. ఓకేనా, టు డూ సంథింగ్ అంటే V1 వస్తుంది, టు సంథింగ్ అంటే V4. ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చిందో ఎవర్స్ టు కదా. ఎవర్స్ అంటే ఏంటి, డిస్లైక్ అని, నచ్చట్లేదు. ఏం నచ్చట్లేదు, లెర్నింగ్ అంటే మామూలుగా మళ్ళీ నాట్ వచ్చింది, అది వేరే విషయం, దాని గురించి మన తర్వాత చూద్దాం. మామూలుగా అయితే ఇక్కడ మీనింగ్ చూద్దాం. రైట్, ఎవర్స్ టు లెర్నింగ్ ఉంది కదా, దాని గురించి చూద్దాం. రైట్, ఎవర్స్ టు డూ సంథింగ్, ఎవర్స్ టు సంథింగ్, ఎవర్స్ టు సంథింగ్, ఎగ్నెస్ట్ టు సంథింగ్. కాబట్టి మనకి ఏమొస్తుంది, ఇక్కడ మనకి V4 వస్తుంది. అది మీరు అబ్జర్వ్ చేయాలి, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రైట్, ఎవర్స్ తర్వాత 2 వచ్చింది కదా అని చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ మనకి డైరెక్ట్ గా V1 తీసుకుంటారండి. ఎవర్స్ టు లెర్న్ అంటారు, అది ఎర్రర్. ఎవర్స్ టు లెర్న్ అనకూడదు, ఎవర్స్ టు లెర్నింగ్ అనాలి. ఎందుకంటే డిస్లైక్ అంటే ఇష్టపడట్లేదు, దేనికోసం, సంథింగ్. ఎవర్స్ టు సంథింగ్, సంథింగ్ కాబట్టి మనకి ఏమొచ్చింది, ఇక్కడ V4 వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే ఎవర్స్ టు లెర్న్ అంటారు, ఎవర్స్ టు లెర్న్ అనకూడదు, ఏమనాలి, ఎవర్స్ టు లెర్నింగ్ అనాలి. ఎందుకంటే ఎవర్స్ టు సంథింగ్, టు సంథింగ్ అంటే మనకి ఏమొస్తుంది, 2 + V4. టు డూ సంథింగ్ అంటే ఏమొస్తుంది, 2 + V1. ఓకేనా, ఒకవేళ మనకి ఇలా వచ్చింది అనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కంటిన్యూస్ వచ్చింది కదా, ఇది అబ్జర్వ్ చేయండి. ఇది కూడా మనకి వెర్బే కదా. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, టు ఎగ్జైట్. ఇక్కడ ఏమొచ్చింది, 2 + V1 వచ్చింది. ఎందుకో తెలుసా, కంటిన్యూ టు డూ సంథింగ్, కంటిన్యూ టు డూ సంథింగ్. అలా మనకి కంటిన్యూ టు డూ సంథింగ్ కనుక మనకి ఏమొచ్చింది, 2 + V1 వచ్చింది. ఎవర్స్ టు సంథింగ్ కాబట్టి ఏమొచ్చింది, లెర్నింగ్ వచ్చింది, V4 వచ్చింది. ఇది మీరు బాగా అలవాటు చేసుకోవాలి. ఓకేనా, సో 2 + V1 వస్తుందా లేదా V4 వస్తుందా అనేది మీకు చాలా సో ఫ్రీక్వెంట్ గా వీటిపైన క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు బాగా వచ్చి ఉండాలి. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. చూడండి ఏమంటున్నాం, మనం అక్కడ ఎవర్స్ టు తర్వాత V4 రావాలని చెప్పుకున్నాం కదా, ఎందుకంటే ఎవర్స్ టు సంథింగ్. ఓకే, కాబట్టి మనకి ఏం రావాలి, V4 రావాలి. ఆ కాన్సెప్ట్ ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. చూడండి, రైట్, ఎవర్స్ టు లెర్నింగ్ న్యూ ట్రిక్స్. అయితే ఇక్కడ మనకి దీని ముందే ఉంది, హీ ఈజ్ నాట్ ఉందండి, హీ ఈజ్ నాట్. అప్పుడు మనకి నాట్ అంటున్నాడంటే ఆయనకి మామూలుగా అయితే ఎవర్స్ అంటే ఇష్టం లేకపోవడము, అగెనిస్ట్. ఇక్కడ నాట్ వచ్చింది కాబట్టి హీ ఈజ్ నాట్ అగెనిస్ట్ టు లెర్నింగ్ న్యూ ట్రిక్స్. అంటే ఆయన కోహ్లీ గారు ఇక్కడ ఏం చేస్తున్నారు, సో న్యూ ట్రిక్స్ ని సో నేర్చుకోవడానికి, న్యూ ట్రిక్స్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా, రెడీగా లేరా, రెడీగా ఉన్నారు. అంటే ఇప్పటికీ కూడా న్యూ ట్రిక్స్ నేర్చుకోవడానికి, సో ఇప్పటికి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, ఇంకేం నేర్చుకుంటాంలే అని కాకుండా ఎప్పటికీ కూడా కొత్త ట్రిక్స్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు అని దీని మీనింగ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎవర్స్ అనేది మనకి నెగిటివ్ కదా, ఎవర్స్ అనేది మనకి నెగిటివ్, మరి ఈ నాట్ కూడా మనకి ఏంటి, నెగిటివ్ కదా. నెగిటివ్ మనకి ఏమైపోతుంది, పాజిటివ్ అయిపోతుంది అనమాట. రైట్, సో మామూలుగా ఇక్కడ నాట్ లేదనుకోండి, హీ ఈజ్ ఎవర్స్ టు లెర్నింగ్ అన్నారు. అప్పుడు దాని మీనింగ్ ఏంటి, నేర్చుకోవడానికి, కొత్త ట్రిక్స్ నేర్చుకోవడానికి రెడీగా లేరు. కానీ హీఈస్ నాట్ ఎవర్స్ టు అంటున్నాం కాబట్టి కొత్త ట్రిక్స్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు అని దాని మీనింగ్ అనమాట. రైట్, నెగిటివ్ మనకి ఏమైపోద్ది, పాజిటివ్ అయితే. రైట్, అంటే ఇక్కడ ఈ మ్యాచెస్ ద్వారా, అంటే రీసెంట్ గా జరుగుతున్న మ్యాచెస్ లో బాగా ఆడుతున్నారు కదా, ఆ మ్యాచెస్ ద్వారా కోహ్లీ ప్రపంచానికి ఏం చెప్తున్నాడు, ఆయన కొత్త ట్రిక్స్ నేర్చుకోవడానికి, కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఇంకా రెడీగానే ఉన్నాడు అని దాని మీనింగ్ అనమాట. ఇది మనకి హెడ్డింగ్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకో పాయింట్ మనకి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, రైట్, ఓకే, సో కోహ్లీ హ్యాస్ షోన్ ఉంది కదా, అది మనకి ఒక క్లాజ్ అవుతుందండి. ఓకేనా, క్లాజ్ అంటే ఏంటి తెలుసు కదా, క్లాజ్ అంటే జనరల్ గా మనకి అందులో మినిమం ఒక సబ్జెక్టు, ఒక వర్బ్ ఉంటే దాన్ని ఏమంటామంటే క్లాజ్ అంటామండి. ఇందులో మనకి ఆబ్జెక్ట్ అనేది ఆప్షనల్, ఉండొచ్చు ఉండకపోవచ్చు. అది మినిమం ఒక సబ్జెక్ట్, ఒక వెర్బ్ ఉంటే దాన్ని ఏమంటాం, క్లాజ్ అంటాం. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఒక క్లాజ్ వచ్చింది, అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది, ఒక క్లాజ్ వచ్చింది. ఇలా మనకు ఒక క్లాజ్, ఇంకొక క్లాజ్, 2 క్లాజెస్ ఉన్నాయి కదా, అలా జాయిన్ చేసినప్పుడు మధ్యలో మనకి ఏం రావాలంటే కంజంక్షన్ రావాలి. అప్పుడు ఇక్కడ ఏం రావాలంటే దట్ అనే కంజంక్షన్ రావచ్చు, దట్ గానీ అలాంటి కంజంక్షన్ ఏదైనా రావచ్చు. అప్పుడు ఏమవుతుంది, కోహ్లీ హ్యాస్ షోన్ దట్ హీ ఈజంట్ ఎవర్స్ అని రావాలి. బట్ న్యూస్ పేపర్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ కన్వీనియన్స్ కోసం ఏం చేస్తారంటే వాళ్ళు దట్ ని లేకుండా రాస్తారనమాట. ఎందుకంటే హెడ్డింగ్ అనేది కొంచెం షార్ట్ గా క్రిస్పీగా ఉండాలి కదా, అందుకని ఏం చేస్తారంటే వాళ్ళు దట్ లేకుండా డైరెక్ట్ గా రాస్తారు. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. రైట్, ఇక్కడ మనకి దట్ సో వాళ్ళు చెప్పకపోయినా కానీ మనకి అజ్యూమ్ చేసుకోవాలి, దట్ ఉంటుందని అజ్యూమ్ చేసుకోవాలి. రైట్, సో ఈ విధంగా మనకి హెడ్డింగ్ డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ హెడ్డింగ్ లో ఉన్న సబ్ హెడ్డింగ్ ఉంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏముందో చూడండి. ఓకే, ద లెజెండరీ బ్యాటర్. మరి ఇక్కడ బ్యాటింగ్ చేసే వ్యక్తి బ్యాటర్ అంటాం, సింగ్ చేసేవాడు సింగర్, డాన్స్ చేసేవాడు డాన్సర్, బ్యాటింగ్ చేసేవాడు బ్యాటర్. సో ఈ విధంగా మనకి ద లెజెండరీ బ్యాటర్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ, ఈ ఇన్ఫర్మేషన్ ఎవరి గురించి, కోహ్లీ గురించి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరి గురించి, కోహ్లీ గురించి. ఆయన ఏం చేస్తున్నాడంట, కంటిన్యూస్ టు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలి, ఎస్ అబ్జర్వ్ చేయాలి. ఎస్ ఎందుకు వచ్చింది, ఇక్కడ మనకి బ్యాటర్ అంటున్నారు కదా, బ్యాటర్ మనకి సింగులర్ ప్లూరల్, సింగులర్, సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వెర్బ్ కూడా సింగులర్ వచ్చింది. అదే విధంగా మనకి బ్యాటర్ అని కాకుండా
బ్యాటర్స్ అని వచ్చింది అనుకోండి, ఇక్కడ పురల్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ మనకి ఏం రాకూడదు, కంటిన్యూస్ రాకూడదు, కంటిన్యూ రావాలి. రైట్, లెజెండరీ బ్యాటర్స్ అంటే కంటిన్యూ, లెజెండరీ బ్యాటర్ కాబట్టి మనకి ఏం రావాలి, కంటిన్యూస్. నెక్స్ట్ మనకి ఏమనుకున్నాం, 2+V1 వచ్చిందా లేదా, అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఇంత ముందు ఇక్కడ ఏమొచ్చింది, 2+V4 వచ్చింది కదా, ఇక్కడ ఏమొచ్చింది 2+V1. ఎందుకు, టు డూ సంథింగ్, కంటిన్యూ టు డూ సంథింగ్, టు డూ సంథింగ్ కాబట్టి ఏమొచ్చింది, కంటిన్యూ టు, ఎగ్జైట్, ఎగ్జిలరేట్, అదేవిధంగా ఎగ్జాస్పరేట్. ఈ వర్డ్స్ మనకు మీనింగ్ చూద్దాం. ఓకేనా, ఎగ్జైట్మెంట్ అంటే మీకు తెలిసిందే కదా, ఎగ్జైట్ చేయడం అంటే రైట్, ఉత్తేజపరచడం, దాన్ని ఎగ్జైట్ అంటాం తెలుగులో. ఓకేనా, మరి ఎగ్జిలరేట్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే మేక్ సమ్వన్ హ్యాపీ అని చెప్పొచ్చు, లేదా ఎగ్జైట్ అని కూడా చెప్పొచ్చు, లేదా ఇంకో మీనింగ్ ఏం చెప్పొచ్చు అంటే మేక్ సమ్వన్ హ్యాపీ, మేక్ సమ్వన్ హ్యాపీ. ఓకేనా, మేక్ సమ్వన్ హ్యాపీ, మేక్ సమ్వన్ హ్యాపీ, మేక్ సమ్వన్ హ్యాపీ. దాన్ని మనం ఏమంటామంటే ఎగ్జిలరేట్ అంటామండి, మేక్ సమ్వన్ హ్యాపీ, దాన్ని ఏమంటాం మనం ఎగ్జిలరేట్, లేదా ఎగ్జైట్ అని కూడా చెప్పొచ్చు. తర్వాత మనకి ఏమొచ్చింది ఇక్కడ, ఎగ్జాస్పరేట్ వచ్చింది. దీని మీనింగ్ మనకి ఏంటంటే అన్నోయ్ అని చెప్పొచ్చు, అన్నోయ్. ఓకేనా, అన్నోయ్, అన్నోయ్ అంటే మనకి మీనింగ్ ఏంటంటే ఎవరినైనా సరే మనం ఇరిటేట్ చేయడం, ఇరిటేట్ చేయడం, ఇరిటేట్. ఓకే, అన్నోయ్ అంటే మీనింగ్ మనకి ఏంటి, ఇరిటేట్. సో ఈ విధంగా మనకి ఎగ్జైట్ అంటే మనకి ఉత్తేజపరచడం, ఎగ్జిలరేట్ అంటే ఎగ్జైట్ అని చెప్పొచ్చు, లేదా మేక్ సమ్వన్ హ్యాపీ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఎగ్జాస్పరేట్ మనకి మీనింగ్ ఏంటి, అన్నోయ్ లేదా ఇరిటేట్. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన, అది తర్వాత ఏమని ఇక్కడ ఇన్ ఈక్వల్ మెజర్స్. మనం సమ్టైమ్స్ ఏమంటామంటే ఈక్వల్ ప్రపోర్షన్స్ అంటామండి, ఏమంటాము, ఈక్వల్ ప్రపోర్షన్స్ అని అంటాము. ఓకేనా, ఈక్వల్ ప్రపోర్షన్స్ అంటాం, లేదా ఈక్వల్ మెజర్ అంటాం. అంటే దాని మీనింగ్ మనకి ఏంటంటే ఆయన, సపోజ్ ఆయన ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, ఆయన ఫ్యాన్స్ ఆయన గేమ్ చూసి ఎలా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు, అదేవిధంగా ఎగ్జైట్ అవుతారు. అదే ఆయన అంటే నచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, యాంటీ ఫ్యాన్స్ అనొచ్చు కదా వాళ్ళని, అలా నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, నచ్చిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతారు. అంటే ఆయన కొంతమందిని ఏం చేస్తున్నారు, హ్యాపీగా చేస్తున్నారు, అదేవిధంగా ఎగ్జైట్ చేస్తున్నారు, ఇంకొంతమందిని ఏం చేస్తున్నారు, ఇరిటేట్ చేస్తున్నారు, అన్నయ్య చేస్తున్నారు. అంటే నచ్చిన వాళ్ళకి హ్యాపీనెస్, నచ్చిన వాళ్ళకి ఇరిటేషన్ అనమాట. అలా సో ఇలా ఇన్ ఈక్వల్ మెజర్ లేదా ఈక్వల్ ప్రపోర్షన్, అంటే అలా అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అనమాట, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కొంతమందిని ఎగ్జైట్ చేస్తున్నాడు, కొంతమందిని ఇరిటేట్ చేస్తున్నాడు, ఆ విధంగా అనమాట. అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అని చెప్పే విషయంలో మనం ఏమంటామంటే ఇన్ ఈక్వల్ మెజర్ లేదా ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్, సమానంగా అందరినీ అలా చూస్తున్నాడు అనమాట. ఒక ఎగ్జైట్ చేస్తున్నాడు, ఇరిటేట్ చేస్తున్నాడు. రైట్, సో నెక్స్ట్ పాయింట్ మనకి ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, మీకు లాస్ట్ వీడియోలో కూడా మీకు నేను ప్యారలలిజం అనే ఒక కాన్సెప్ట్ చెప్పానండి, ప్యారలలిజం. ఓకేనా, సో మీకు గుర్తుండే ఉంటుంది. ప్యారలలిజం అంటే మీనింగ్ మనకి ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఎండ్ గానీ ఆర్ గానీ వచ్చినప్పుడు, ఎండ్ గానీ ఆర్ గానీ వచ్చినప్పుడు బోత్ సైడ్ మనకి ఏమొస్తుంది, సేమ్ ఫామ్ వస్తుంది అనమాట. రైట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయక మనకి ఏమొచ్చిందో, ఎండ్ వచ్చిందా లేదా, ఎండ్ వచ్చింది కాబట్టి మనకి ఏమొచ్చింది, ఎగ్జైట్, ఇది ఇందులో ఉంది V1, తర్వాత ఎగ్జిలరేట్ ఇందులో ఉంది V1, తర్వాత ఎగ్జాస్పరేట్ ఇందులో ఉంది మనకి V1. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. రైట్, అంటే మనకి ఇటువైపు V1 ని, ఇటువైపు కూడా V1 ని, ఇక్కడ కూడా మనకి ఏంటి V1. దీన్ని మనం ఏమంటామంటే ప్యారలలిజం లేదా సిమెట్రీ అంటాం. సార్ మీకు ఇలా ఎలా తెలిసింది సార్ V1 అని చెప్తే, నార్మల్ గా V1 అంటే మనకి ఏమొస్తుందంటే దానికి ఏం యాడ్ చేయొచ్చు అంటే ఈడీ యాడ్ చేయొచ్చు, లేదా ఏం యాడ్ చేయొచ్చు అంటే ING యాడ్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఏముందో, ఎగ్జైట్ ఉందా, దాన్ని ఏమని చెప్పొచ్చు, ఎగ్జైటెడ్, ఎగ్జిలరేటెడ్, ఎగ్జాస్పరేటెడ్, అదేవిధంగా ఎగ్జైటింగ్, ఎగ్జిలరేటింగ్, ఎగ్జాస్పరేటింగ్. సో ఆ విధంగా మనం ఈడీ గానీ ING గానీ యాడ్ చేయగలుగుతున్నాం కాబట్టి అది మనకి ఏమవుతాయి, మనకి V1s అయితే. రైట్, సో మనకి బోత్ సైడ్ ఎండ్కి బోత్ సైడ్ మనకి ఏమొచ్చాయి, V1s వచ్చాయి. అవి మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎగ్జామినేషన్ లో కూడా మనకి అవి చాలా ఇంపార్టెంట్ ఆ కాన్సెప్ట్స్. రైట్, ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, ఇక్కడ ఏమని చూడండి, రిఫ్యూజింగ్ టు, ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. రైట్, నార్మల్ గా మనకి ఇంత ముందు చెప్పుకున్నాం కదా, కొన్ని వర్బ్స్ తర్వాత మనకి V1 రావచ్చు, కొన్ని వర్బ్స్ తర్వాత V4 రావచ్చు. రైట్, ఇక్కడ ఏముంది, రిఫ్యూజ్ ఉంది కదా, రిఫ్యూజ్. ఓకే, రిఫ్యూజ్ తర్వాత మరి ఏం వస్తుందో చూద్దామా, రిఫ్యూజ్ తర్వాత. ఓకే, రిఫ్యూజ్ టు డూ సంథింగ్ అని చెప్పొచ్చు, రిఫ్యూజ్ టు డూ సంథింగ్. కాబట్టి ఏమొస్తుంది, 2+V1 వచ్చిందా, ఇక్కడ ఏమొచ్చింది, వీర్ అవే. ఓకేనా, నార్మల్ గా మనకి వీర్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే సడన్లీ చేంజ్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు, సడన్లీ చేంజ్. దాన్ని ఏమంటామంటే మనం వీర్ అవే అంటాం, వీర్ అవే. అంటే ఇప్పుడు కోహ్లీ ఏం చేస్తున్నాడంట, రిఫ్యూజ్ చేస్తున్నాడు, తిరస్కరిస్తున్నాడు. ఓకేనా, అంటే అది ఫాలో అవ్వట్లేదు. ఏం ఫాలో అవ్వట్లేదు, సడన్ గా చేంజ్ అవ్వట్లేదు. ఏం చేంజ్ అవ్వట్లేదు చూద్దామా, ఫ్రమ్ ద పెర్సోనా. మనకి ఉంది కదా ఈ వర్డ్, మామూలుగా ఈ పర్సోనా మనకి ఏమవుతుందంటే నౌన్ అవుతుంది. ఎలా చెప్పొచ్చు సార్ నౌన్ అంటే, మనకి ఏమొచ్చిందో చూడండి, ఇక్కడ మనకి దా వచ్చిందా లేదా, దా అనేది మనకి ఏంటంటే ఆర్టికల్ అండి. ఓకేనా, జనరల్ గా మనకి ఆర్టికల్ వచ్చిందంటే దాంతో కాంబినేషన్ మనకి ఏమొస్తుందంటే నౌన్ వస్తుంది. సో ఆ విధంగా మనకి ద పెర్సోనా అన్నప్పుడు దా మనకి ఆర్టికల్, పర్సోనా మనకి ఏంటి నౌన్. ఇంకో విషయం మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఫ్రమ్ వచ్చింది కదా, ఈ ఫ్రమ్ ఏమంటామంటే మనం ప్రిపోజిషన్ అంటాం. ఏమంటాము, ప్రిపోజిషన్. సో ఈ విధంగా మనకి ప్రిపోజిషన్ తర్వాత ఏం రావచ్చు, నౌన్ రావచ్చు. ఆ నౌన్ ముందు మనకి ఏముండొచ్చు, ఆర్టికల్ కూడా ఉండొచ్చు. ఈ విషయాలు మీరు నేర్చుకోవాలి. ఓకేనా, ప్రిపోజిషన్ తర్వాత నౌన్ రావచ్చు,
నౌన్ ముందు ఆర్టికల్ ఉండొచ్చు అనే విషయం, రైట్. మరి పర్సోనా అంటే మీనింగ్ మనకి ఏంటంటే ఆయన యొక్క పబ్లిక్ ఇమేజ్ అని చెప్పొచ్చు. పర్సోనా అంటే ఏం చెప్పొచ్చు? పబ్లిక్ ఇమేజ్ అని చెప్పొచ్చు. పర్సోనా అంటే ఏంటి? పబ్లిక్ ఇమేజ్. ఓకేనా? ఈ కోహ్లీకున్న పబ్లిక్ ఇమేజ్. ఇప్పటి వరకు ఆయనకి ఎలాంటి ఇమేజ్ ఉంది అంటే ఎలాంటి అగ్రెసివ్ అనే ఇమేజ్ ఉందా లేదా? ఆయన చాలా అగ్రెసివ్ గా ఆడతారు. సో ఎవరికైనా సరే సో నోటితోనే సమాధానం చెప్తారు. ఎవరైనా సరే అన్ని క్రిటిసైజ్ చేస్తే ఆయన కూడా వెంటనే రియాక్ట్ అవుతారని చెప్పి ఆ పబ్లిక్ ఇమేజ్ ఉంది కదా. సో ఆ ఇమేజ్ ని ఏం చేస్తున్నాడంటే ఈయన మెయింటైన్ చేస్తున్నాడు. అంటే ఆ ఇమేజ్ నుంచి దూరంగా చేంజ్ ఆ ఇమేజ్ నుంచి సడన్ గా ఇప్పుడు మాత్రం చేంజ్ అవ్వట్లేదు. ఇప్పుడు వరకు ఏమంటాం ఏ రియాక్షన్స్ అయితే మెయింటైన్ చేశాడో అదే రియాక్షన్ ని, అదే పర్సోనా, అదే పబ్లిక్ ఇమేజ్ ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాడు. రిఫ్యూజింగ్ టు వీర్ అవే అంటే సడన్ గా చేంజ్ అవ్వడానికి రిఫ్యూజ్ చేస్తున్నాడు. అంటే చేంజ్ అవ్వడానికి రెడీగా లేడు. ఆయన మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవడానికి ఆయన రెడీగా లేడు అనే మీనింగ్ అనమాట. ఓకేనా? ఆయన రిఫ్యూజన్ మీనింగ్ ఏంటి? తిరస్కరిస్తున్నాడు. దేని తిరస్కరిస్తున్నాడు? వీర్ అవే అంటే మీనింగ్ ఏంటి? సడన్లీ చేంజ్. ఏంటది? ఫ్రమ్ ద పర్సోనా, ఆయన పర్సనాలిటీ నుంచి లేదా ఆయన యొక్క పబ్లిక్ ఇమేజ్ ఇప్పటి వరకు ఏదైతే ఈ పబ్లిక్ ఇమేజ్ ఉందో దాన్ని చేంజ్ చేసుకోవడాన్ని ఆయన రెడీగా లేరు, లేదా దాన్ని చేంజ్ చేయడానికి ఆయన రెడీగా లేరు అని దీని మీనింగ్ అనమాట. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ చూద్దాం. చూడండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ పాయింట్ మనకి ఏంటంటే ఇక్కడ మనకి సో దట్ వచ్చింది. రైట్. ఈ దట్ గురించి మనం నిన్నటి క్లాస్ లో కూడా మనం చెప్పుకున్నాం, అదే మొన్నటి క్లాస్ కూడా. ఓకేనా? అది మనకి ఏంటంటే మనకి ఈ వర్డ్స్ వచ్చినప్పుడు ఓకే హూ గాని అదేవిధంగా విచ్ అదేవిధంగా దట్ ఓకే ఇవి వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాం? వీటిని రిలేటివ్ ప్రొనౌన్ అనుకున్నాం. రిలేటివ్ ప్రొనౌన్ అవ్వాలంటే వాటి ముందే ఉండాలి సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత ఏముండాలి? వర్బ్ ఉండాలి. ఈ సబ్జెక్ట్ కి వర్బ్ కి మధ్య ఉండాలి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉండాలి. ఇది మనం నేర్చుకున్నాం. రైట్. ఇక్కడ మనకు చూడండి మనకి ఏమొచ్చిందో దట్ వచ్చిందా లేదా? దట్ కంటే ముందు ఏమొచ్చింది? పర్సోనా. ఇది మనకి సబ్జెక్ట్. తర్వాత ఏమొచ్చింది? హ్యాస్. మనకి పర్సోనా అంటున్నాం కదా. పర్సోనా మనకి ఇది సో మనకి సింగులర్ గా నార్మల్ గా మనకి సింగులర్ నౌన్ వచ్చినా అన్కౌంటబుల్ నౌన్ వచ్చినా మనం ఏం చేస్తాం? సింగులర్ వర్బే తీసుకుంటాం. కాబట్టి మనకి సింగులర్ గా పర్సోనా అనేది మనకి సింగులర్ గా కన్సిడర్ చేస్తాం కాబట్టి హ్యాస్ అనేది మనకి ఏమవుతుంది? సింగులర్. కాబట్టి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏంటి? హ్యాస్ ప్లస్ V3 వచ్చిందా లేదా? హ్యాస్ మేడ్ హిమ్. మళ్ళీ ఇది ఏ టెన్స్ మనకి ఇంత ముందు వచ్చినట్టుగా హ్యాస్ షోన్ అని చెప్పుకున్నామా లేదా? హ్యాస్ షోన్ మనం ఏమనుకున్నాము? ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఓకేనా? హ్యాస్ షోన్ మనకి ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మరి ఇక్కడ కూడా మనకి ఏంటి టెన్స్? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది కూడా మనకి ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. రైట్. మేడ్ హిమ్ ఏ హౌస్ హోల్డ్ నేమ్ ఇన్ ద క్రికెటింగ్ వరల్డ్. అంటే ఇప్పుడు మనకి కోహ్లీ ఇంత ఫేమస్ అవడానికి కారణం ఏంటి? ఆయన ఆటతో పాటు ఆయన యొక్క పబ్లిక్ ఇమేజ్, ఆయన యొక్క పర్సనాలిటీ. ఆయన ఎప్పుడు కూడా అగ్రెసివ్ గా ఆడతాడు కాబట్టి చాలా మందికి ఆయన యొక్క ఆ అగ్రెసివ్ నేచర్ అనేది చాలా ఇష్టం. అందుకనే ఆయనకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులు మనకి ఏమంటున్నాం? హౌస్ హోల్డ్ అంటున్నాం కదా. హౌస్ హోల్డ్ నేమ్ అంటే మీనింగ్ మనకి ఏంటి? ప్రతి ఇంట్లో కూడా ఆయన గురించి మాట్లాడుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి మాట్లాడుకుంటారు అంటాం కదా. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు ఆయన గురించి మాట్లాడుకునేది ఏ విషయంలో? ఆయన యొక్క ఆటతో పాటు ఆయనకున్న ఈ నేచురల్ అగ్రెషన్ వల్ల అందరూ ఆయన గురించి మాట్లాడుకుంటారు. అలాంటి అగ్రెషన్ ని అలాంటి రియాక్షన్స్ ని ఇప్పుడు ఈయన ఉన్న పరంగా చేంజ్ చేసుకోవడానికి రెడీగా లేడు అనే దీని మీనింగ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకి లాస్ట్ వన్ చూద్దాం. చూడండి లాస్ట్ మనకి ఏముందో చూడ హీ హాస్ మేడ్ ఏ స్ట్రాంగ్ కేస్ ఫర్. ఇది మీరు నేర్చుకోవాలి. కానీ అక్కడ మనకి ఒక ఫ్రేజ్ ఉందండి. అది మనకి ఏంటంటే మేక్ ఏ స్ట్రాంగ్ కేస్ అనేది. ఓకేనా? ఇది మనం నేర్చుకోవాలి. ఓకేనా? మేక్ ఏ స్ట్రాంగ్ కేస్ ఫర్ సంథింగ్. ఓకేనా? అంటే మీనింగ్ ఏంటంటే కన్విన్స్ అని. ఓకేనా? సో కన్విన్స్ చేయగలిగితే దాన్ని ఏమంటామంటే మేక్ ఏ స్ట్రాంగ్ కేస్ అంటాం. సపోజ్ మనకి కోర్టులో మన లాయర్ వాదిస్తున్నాడు అనుకోండి. ఓకేనా? సో కోర్టులో మన లాయర్ ఎవరి తరపున వాదిస్తాడు? మన తరపున వాదిస్తాడు. రైట్. సో అలా మన తరపున వాదించేటప్పుడు ఆయన ఏం చేయగలగాలి? స్ట్రాంగ్ కేస్ అంటే ఏం చేయగలగాలి? జడ్జిని మనం ఇన్నోసెంట్ అని చెప్పి కన్విన్స్ చేయగలగాలి. సో ఆ విధంగా మేక్ ఏ స్ట్రాంగ్ కేస్ ఫర్ అంటే మీనింగ్ ఏంటంటే కన్విన్స్ చేయడం అంటే ఒప్పించగలగడం. రైట్. ఇప్పుడు ఏమన్నాడు చూడండి. హీ హ్యాస్ అంటే ఎవరు? మనకి కోహ్లీ హ్యాస్ మేడ్ ఏ స్ట్రాంగ్ కేస్ ఫర్ హిమ్సెల్ఫ్. అంటే ఏంటి? ఆయన ఏం చేయగలుగుతున్నాడు? సో నేను ఇంకా ఆడగలుగుతా అని చెప్పి ప్రపంచానికి కన్విన్స్ చేయగలుగుతున్నాడు. ఎందుకంటే ఆయన పెర్ఫార్మెన్స్ అనేది సో ఈ ఐపీఎల్ లో ఆయన పెర్ఫార్మెన్స్ అనేది అంత బాగుంది కాబట్టి సో నాకు ఈ దాన్ని ఏమంటామంటే ఈ నెక్స్ట్ మనకి వరల్డ్ కప్ ఉంది కదా. ఆ వరల్డ్ కప్ ఉంది కదా, T20 వరల్డ్ కప్ ఉంది కదా. ఈ వరల్డ్ కప్ లో కూడా నాకు అవకాశం ఉండాలి. ఎందుకంటే నేను బాగా ఆడుతున్నా. ఒకవేళ నేను బాగా ఆడకపోతే ఓకే నన్ను సో టీమ్ లో సెలెక్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ నేను బాగా ఆడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా నన్ను సెలెక్ట్ చేయాల్సిందే అని చెప్పి ఆయన యొక్క ఆ పర్స్పెక్టివ్ ని కన్విన్సింగ్ వేలో ఆయన చెప్పగలుగుతున్నాడు అని మీనింగ్ అనమాట. ఓకేనా? హీ హ్యాస్ మేడ్ ఏ స్ట్రాంగ్ కేస్ ఫర్ హిమ్సెల్ఫ్ టు ఓపెన్ ద బ్యాటింగ్
ఎట్ ద 2020 వరల్డ్ కప్ విత్ రోహిత్, అలాంగ్ విత్ రోహిత్. ఓకేనా, రోహిత్ శర్మతో పాటుగా ఆయన ఓపెన్ చేయడానికి ఆయన దగ్గర అంత ఎబిలిటీ ఉంది, అంత టాలెంట్ ఉంది, అంత స్కిల్ ఉంది అని, అదేవిధంగా కొత్త స్కిల్స్ న్యూ ట్రిక్స్ ఉంది కదా, న్యూ ట్రిక్స్ నేర్చుకోవడానికి కూడా రెడీగా ఉన్నానని చెప్పి ప్రపంచానికి తెలియజేస్తున్నాడు ఈ మ్యాచెస్ ద్వారా మీనింగ్, రైట్. సో ఈ విధంగా మనకి ఈ హెడ్డింగ్ లో ఉన్న కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం, వొకాబులరీ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం, అదేవిధంగా గ్రామర్ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకున్నాం, రైట్. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నా. యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, ఛానల్ గ్రోత్ కి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.